హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చాలామంది వెయిట్ చేస్తున్నారు, మేడం మీరు డే 1 ప్రిపరేషన్ పోస్ట్ చేస్తా అన్నారు కదా ఏంటి అని. నేను డే 1 ప్రిపరేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు డే 1 ఏంటండి మనం డే 1 ఈ డే 1లో వచ్చేసరికి మనం డిస్కస్ చేసేది ఏంటంటే యూనిట్ 1 ఏంటి, అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏవి వచ్చాయి మీ ప్రీవియస్ ఎగ్జామ్లో, ఎలాంటివి మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది మీరు ఎలా సాల్వ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, యాక్చువల్గా ఫస్ట్ మనకి యూనిట్ 1 వచ్చేసి ఏంటంటే డిఫరెన్షియల్. చాలామంది ఇంకెలా అడుగుతున్నారంటే మేడం మీరు M2 వీడియోలు పోస్ట్ చేయండి అంటే, నేను ఆల్రెడీ ఆల్ యూనిట్స్ M2 వీడియోలు నా ప్లేలిస్ట్లో ఉన్నవి. అవి ఎలా వెతకాలి, ఏవేవి ప్రిపేర్ అవ్వాలనేది నేను ఎవ్రీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. ఈరోజు డే 1 ప్రిపరేషన్ వచ్చేసి యూనిట్ 1 ఈజ్ వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ యూనిట్ ఇన్ M2 డే 1 ప్రిపరేషన్లో ఫస్ట్ యూనిట్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇజ్ ఇట్ విజిబుల్ ఆల్ ఆఫ్ యూ? కనిపిస్తుందా అండి? ఇంకొకటి, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చేటప్పటికి ఏవేవి టాపిక్స్ ఉన్నాయి. కొంతమంది అటానమస్ కాలేజ్ వాళ్ళు కూడా ఉన్నారండి, నో నీడ్ టు వరీ. ఇందులో 1 or 2 టాపిక్స్ అటానమస్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీ కాలేజ్ మీ సిలబస్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. నేను యాజ్ పర్ ద JNTUH చెప్తున్నాను. ఓకే, యూనిట్ 1 వచ్చేసి నా ప్లేలిస్ట్లో మీరు సెర్చ్ చేయాలనుకుంటే ఏమని సెర్చ్ చేయండి, M2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని ఉందండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో నా ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే కింద ఉంటుంది ఇది, ఎందుకంటే నేను 6 months బ్యాకే పోస్ట్ చేశాను. ఇందులో ఆల్మోస్ట్ 22 to 23 వీడియోస్ ఉన్నాయండి. ఇందులో యాక్చువల్గా మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. యాక్చువల్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ మీరు వెళ్ళి చూసారంటే పార్ట్ 1 అని ఇచ్చాను, పార్ట్ 1 అని ఇలా ఇచ్చాను, నెంబర్స్ 1, 2 ఇలా 23 వీడియోస్ ఉన్నాయండి నా ప్లేలిస్ట్లో. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మేడం మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను ఆల్రెడీ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అసలు ఎగ్జాక్ట్ అనేది ఎలా అవుతుంది, దానికి కండిషన్స్ ఏంటి, ఎగ్జాక్ట్కి సొల్యూషన్ ఏంటో నేను మనకి 1, 2, 3 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వెళ్ళి చూడండి. మీకు కావాల్సినటువంటి డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నీ ఇచ్చేస్తాను, ఈ యూనిట్ మొత్తం లింక్స్ ఇచ్చేస్తాను, లేదంటే ఈ యూనిట్ లింక్ ఇచ్చేస్తాను, అందులోకి వెళ్ళి ఈ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, అందులోకి వెళ్ళి ఉన్నటువంటి 23 వీడియోస్ చూడండి. నేను చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేవి సాల్వ్ చేశాను. అందులో కూడా సార్ట్అవుట్ చేయండి అంటే నేను వీడియో చివరిలో చెప్తాను అదేంటో, ఏవేవి వచ్చాయి ఏవేవి వస్తాయి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అసలు ఎగ్జాక్ట్ అంటే ఏంటి, దానిలో ఎగ్జాక్ట్ కావడానికి ఏ కండిషన్ యూజ్ చేస్తామో దాని సొల్యూషన్ ఏంటి అనేది మీరు వీడియోలో చూడండి. తర్వాత వచ్చేసి నాన్ ఎగ్జాక్ట్ అంటే ఏంటిది, ఎగ్జాక్ట్ కానటువంటి ఈక్వేషన్ని నాన్ ఎగ్జాక్ట్ అంటాను. ఇన్ జనరల్ ఎగ్జాక్ట్ అంటే ఏం చూస్తామంటే ∂M/∂y = ∂N/∂x అయితే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ దెన్ యూ కెన్ సే దట్ ఈస్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రైట్? మరి నాన్ ఎగ్జాక్ట్ అయినప్పుడు కొంతమందికి సిలబస్లో కామెంట్స్లో వస్తున్నాయి, మేడం మాకు నాన్ ఎగ్జాక్ట్ లేదు మరి మీరు చెప్పారు అంటే, నేను అన్ని కాలేజ్ వాళ్ళను దృష్టిలో పెట్టుకొని చేశానండి. మీ సిలబస్లో ఉంటే ప్రిపేర్ అవ్వండి, లేకపోతే లేదు. నాన్ ఎగ్జాక్ట్కి వచ్చేసరికి మనకి 4 డైరెక్ట్ మెథడ్స్ ఉన్నాయి. 1 ఈజ్ డైరెక్ట్ మెథడ్, బై ఇన్స్పెక్షన్ మెథడ్, దెన్ 4 ఈజ్ ఇండైరెక్ట్ మెథడ్స్. అంటే నాన్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్ అవ్వడానికి ఏ కండిషన్స్ మనం వెరిఫై చేస్తాము అనేది నా వీడియోస్లో ఉన్నాయండి. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1, 2, 3, 4, 5 అవి చూడండి, నాన్ ఎగ్జాక్ట్ కావాలండి. తర్వాత వచ్చేసి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను ఈసారి ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ చెప్తాను లాస్ట్లో. అలానే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటిది మనకు తెలుసు, ఏంటి dy/dx + p(x) అంటే నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. లీనియర్ అంటే dy/dx + p(x) × y = q(x). ఇదొక ఫార్మాట్ అండి. ఇంకొకటి ఏంటిది dx/dy
ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై. ఈ రెండింటి మీద నేను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను ప్లేలిస్ట్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ దిస్ ఇయర్ ఈజ్ లీనియర్ బెర్నూలీలో కంపల్సరీ ఒక క్వశ్చన్ పక్కా. అది ఎందుకో నేను చెప్తాను లాస్ట్లో. లీనియర్ మీద ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి బెర్నూలీ. ఏదైతే ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ కాదో దాన్ని మనం బెర్నూలీ అంటామండి. అదేంటి, ఇక్కడ y పవర్ n వస్తుందండి, x పవర్ n ఇలా వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ద బెర్నూలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దాన్ని మీకు కావలసిన ప్రతి వీడియో నా ప్లేలిస్ట్లో ఉంది, నో నీడ్ టు వరీ. ఏంటి, M2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్తో చూడండి ప్లేలిస్ట్కి వెళ్ళేసి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మీరు ప్లేలిస్ట్ ఈ యూనిట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయండి. ఏంటి, లీనియర్ అయిపోయింది, బెర్నూలీ. మీరు అందరూ బాగా వినండి అమ్మా. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దీని ముందు ఒక 1 month ముందు సప్లీ ఎగ్జామ్స్లో మనకి ఏమని అడిగారంటే సాల్వబుల్ ఫర్ ఎక్స్ వై జెడ్ క్లరైడ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తే న్యాచురల్ గ్రోత్ అండ్ డికే 15 మార్క్స్ వచ్చింది. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ 15 మార్క్స్ వచ్చింది బెట. అండ్ ఇందులో నుంచి ఒక 15 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చింది. అంటే ఈసారి నేను ఈజీగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలా నవ్వే చూసుకోదు. ఇది బిలో యావరేజ్ వాళ్ళకి చెప్తున్నాను. కానీ యూనిట్ పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, 3 units పర్ఫెక్ట్ చదివే వాళ్ళు నేను చెప్పింది చదవండి. మేడం ఇది ఎలా అంటే, నా దాంట్లోకి వెళ్ళి హౌ టు పాస్ అనే ప్లేలిస్ట్లో హౌ టు పాస్ M2 అని 2-3 వీడియోస్ పెట్టాను. ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, మనకి ఎలా వస్తుంది కరోనాలో, అలాంటప్పుడు మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎనీ 3 units చూస్ చేసుకోండి. నేను ఇక్కడ 1, 2 and 5 రావాలంటే 4 చదవాలండి. అందుకని 1, 2, 3 or 1, 2, 4, 5. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు లాస్ట్ టైం ఇలా అడిగారు సాల్వబుల్ ఫర్ ఎక్స్ వై జెడ్ పి క్లరైడ్స్ నుంచి 1 లాంగ్ క్వశ్చన్ ఏబీలో ఇచ్చారు, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఇంకొకటి అదేమంటారు, ఎంత ప్రళయం వచ్చినా మనకు ఈ యూనిట్లో కంపల్సరీ క్వశ్చన్, అసలు ఈ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదండి, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. కానీ మొన్న సప్లీలోనే అడిగారు 100% క్వశ్చన్ అండి ఈ రెండింటిలో నుంచి, న్యూటన్ లా ఆఫ్ కూలింగ్, న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మొన్న అడిగారు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, ఇప్పుడు అడగొచ్చు, కానీ దాంతోపాటు న్యాచురల్ గ్రోత్ అండ్ డికే కూడా అడగొచ్చు. మీ ఫేట్ లేకపోతే ఏబీ బిట్లో అడగొచ్చు, లేదంటే లాంగ్ క్వశ్చన్కి రావచ్చు. బట్ ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ పక్కా 15 మార్క్స్. ఈసారి నేను ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఏంటంటే, లీనియర్ బెర్నూలీ నుంచి ఒక క్వశ్చన్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ విత్ ఏబీ బిట్, దీస్ క్వశ్చన్స్ ఆర్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే విత్ ఏబీ బిట్, ఇవి రావచ్చు. ఇదంతా మేడం మేము కొన్నే చదువుతాం, మేము యావరేజ్ అనేవాళ్ళు, నేను చెప్పిన 4 కంపల్సరీ చదవండి. ఇది బిలో యావరేజ్ వాళ్ళకి చెప్తున్నానండి, నాట్ ఫర్ ఆల్. యాక్చువల్గా మొత్తం చదవాలండి యూనిట్ మొత్తం. కానీ అసలు మాకేమీ రాదు, వీఆర్ వెరీ ఎంప్టీ మైండ్ అన్నవాళ్ళు ఈ 4 చదువుకుంటే ఈ 4లో 15 మార్క్స్ పక్క. మీ అదృష్టం బాగుంటే 30 మార్క్స్. కానీ ఈ యూనిట్ మొత్తం చదివిన వాళ్ళు మాత్రం 30 మార్క్స్ చేస్తారు. దయచేసి యూనిట్ మొత్తం చదవండి. ఇవి చాలా ఈజీ వేలో నేను నా ప్లేలిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమున్నాయంటే మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, బెర్నూలీ, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, న్యాచురల్ గ్రోత్ అండ్ డికే, సాల్వబుల్ ఫర్ ఎక్స్ వై పి క్లరైడ్స్. ఇంతే కదండి, వెరీ సింపుల్. మీరు ఈరోజు ఈ వీడియో చూసిన వెంబటే M2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ప్లేలిస్ట్కి వెళ్ళేసి అందులో 23 వీడియోస్ ఉన్నాయండి. ఈ 23 వీడియోస్ మీరు పర్ఫెక్ట్ పడుకునే లోపు అవి ప్రిపేర్ అవ్వండి అమ్మా కంపల్సరీ. కొంతమందికి డౌట్, మేడం లాస్ట్ టైం మరి ఈ యూనిట్లో నుంచి 2 ఇచ్చారు, సెకండ్లో నుంచి 2, మీ రెగ్యులర్ అప్పుడు 2 ఇచ్చాడు, మొన్న సప్లీలో మాత్రం సెకండ్ నుంచి 1 ఇచ్చారు. అంటే ఈసారి 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు అలా ఏం కాదండి, నేను చెప్పినట్టు డే 1 ఈ రోజుకి ఈ ప్రిపరేషన్ అవ్వండి. లాస్ట్ మినిట్లో మళ్ళీ మనం ఏం చదివాము, ఏం చేయాలనేది మళ్ళీ రివిజన్ చేసుకుందాము. ఓకేనా? అండ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మేడం పైన టైం లేదు అని ప్రిపేర్ అవుతే చాలామంది ఏం చేశారు, M1కి 1 day 2 day బ్యాటర్స్ ఉన్నారు. అలా బ్యాటింగ్ చేసి పాస్ అయ్యారు అంటే వాళ్ళ అదృష్టం అండి. కానీ అలా చేసినా కూడా పాస్ అవ్వరు. కంపల్సరీ మినిమం 4 to 5 days ప్రిపేర్ అవ్వాలి M2. అది ఎలానో ఈరోజు డే 1 ప్రిపరేషన్ అయిన తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే రమారెడ్డి మ్యాథ్స్
మ్యాథ్స్ అకాడమీ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండి. ఈ ఇన్స్టాగ్రామ్ ఐడిలో నుంచి మీరు నాకు చాట్ చేయొచ్చు, మాట్లాడచ్చు. అప్పుడు మీకు పర్సనల్ సజెషన్స్ ఇంకా ఏమైనా కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి, ఓకేనా? అండ్ దయచేసి వీడియోను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి M2 అనేది చాలా టఫ్ అండి. మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. ఏ ఒక్కరు M2 ఫెయిల్ అవ్వద్దు, ఓకేనా? అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.